హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. ఎప్పటికప్పుడు పోలీసులు చెక్ పెడుతున్నా ఎక్కడో ఓ చోట మత్తుదందా వెలుగు చూస్తూనే ఉంది. ఎస్ఓటీ పోలీసులు కూకట్పల్లి, జగద్గిరిగుట్లో డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ డ్రగ్స్కు అడ్డాగా మారుతోంది. నిత్యం ఏదో ఓ చోట మత్తు పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. మాదాపూర్, కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకుల్ని పట్టుకున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషాద్రినగర్లో అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి 3 గ్రాముల MDMAను సీజ్ చేశారు. పోలీసులకు పట్టుబడిన వాళ్లలో ఇద్దరు యువకులు కూడా ఫ్యాషన్ డిజైనర్లుగా విచారణలో తేలింది. బెంగళూరులో పనిచేస్తున్న ప్రేమ్ సాయి అనే యువకుడు వీళ్లకు స్నేహితుడు. అతని ద్వారానే వీళ్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రేమ్ సాయికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఎప్పటి నుంచి ఈ దందా సాగుతోందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో నీలేష్ రెడ్డి కొంతకాలంగా శేషాద్రినగర్, కూకట్పల్లిలో ఉంటున్నాడు. మరో నిందితుడు కట్టా రాజశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు. వీళ్లకు బెంగళూరుకు చెందిన ప్రేమ్ సాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త డ్రగ్స్ సప్లై చేసేంత వరకు వెళ్ళింది. మరో కేసులో మాదాపూర్, జగద్గిరిగుట్ట పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పట్టుకున్నారు. జగద్గిరిగుట్టలోని బాలకృష్ణ హైస్కూల్, తులసినగర్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి MDMA డ్రగ్, చిన్న ప్యాకెట్లలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రోహిత్ అనే విజయవాడకు చెందిన యువకుడి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. రోహిత్ ఇంతకు ముందు బెంగళూరు విమానాశ్రయంలో పనిచేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చి రోహిత్ డ్రగ్స్ డెలివరీ చేసినట్లు పోలీసుల విచారణలో విద్యార్థులు వెల్లడించారు. ప్రస్తుతం రోహిత్ పరారీలో ఉన్నాడు. కొంపల్లికి చెందిన ఓ డిగ్రీ కళాశాల విద్యార్థి శివ విజయవాడకు చెందిన రోహిత్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి జగద్గిరిగుట్టలో విక్రయిస్తున్నాడు. శివ స్నేహితులు అఖిల్ చెన్నై వాసిగా తెలుస్తోంది. శివ, అఖిల్ ఇద్దరూ కలిసి రోహిత్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి స్టూడెంట్స్కి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.